ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోవడంతో పార్టీలు ప్రచారానికి రెడీ అయ్యాయి. ఎల్లుండి నుంచి సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ నెల చివరి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారు. దీంతో ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కనుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ బస్సు యాత్ర చేపడుతోంది. ఈ నెల 27న ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర సాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు సీఎం జగన్. 27న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ యాత్రను ప్రారంభించనున్నారు. 27న మధ్యాహ్నం ఇడుపులపాయకు చేరుకోనున్న జగన్ అక్కడ వైఎస్ఆర్కు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ప్రొద్దుటూరు బయలుదేరతారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొనున్నారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు వివరిస్తూ ఈ బస్సు యాత్ర సాగనుంది. బస్సు యాత్రలో ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎల్లుండి నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సభలు, రోడ్ షోలు, ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా షెడ్యూల్ రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 29న నందికొట్కూరు, కర్నూలు, శ్రీశైలం అసెంబ్లీ స్థానాలు, 20న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేస్తారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు స్థానాల్లో బాబు పర్యటిస్తారు. మొత్తం 5 రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు జనసేనాని సైతం ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. ఈ నెల 27 నుంచే పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ నెల 31 నుంచి పవన్ క్యాంపెయిన్ చేయనున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్నికల కథన రంగంలోకి దిగబోతున్న ఈ పార్టీలు యాత్రలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రచార వ్యూహాలు సిద్ధం చేశాయి. బస్సు యాత్రతో జనాల్లో దూసుకుపోయేందుకు వైసీపీ సిద్ధమైంది. ప్రజాగళం పేరుతో జనంలోకి వెళ్లేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రాష్ట్రాన్ని చుట్టేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహిని సిద్ధం చేసుకుంటున్నారు.